గూగుల్‌కి సంబంధించి ఏదైతే ఇప్పుడు తప్పు చేస్తే తప్పుకు సంబంధించినటువంటి శిక్ష కిందన భావించాలా? లేకపోతే తప్పు చేసింది మన పట్ల కానీ డబ్బులేమో ఇంకొకళ్ళు సంపాదిస్తున్నారు మన పేరుని బెట్టి అనాలా తెలీదు. గూగుల్ తాజాగా ఏదైతే $68,000,000 పే చేసిందట. లిజ ఏది యూజర్స్‌కి సంబంధించినటువంటి మనందరి కన్వర్సేషన్స్‌ని వీటిటిని అది విని ఇప్పుడు సదరు వ్యాపార సంస్థలకి ఆ స వ్యవహారాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోనో మాట్లాడుకుంటుంటాం. ఆ మాట్లాడుకున్నప్పుడు మందుల గురించి మాట్లాడుకుంటే, ఆ మందుల అడ్వర్టైజ్‌మెంట్ మనకొస్తాయి. రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. లేదా డాక్టర్ల గురించి డాక్టర్ అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. ఇయన్నిటి వెనకాల అది వినటం. అంటే డైరెక్ట్‌గా వ్యక్తులుగా వినటం కాదు. అలా సంబంధించినటువంటి ప్లాట్‌ఫార్మ్ ఏంటో ఆల్గారిథమ్స్ విని, ఆల్గారిథమ్స్ సంబంధిత శాఖలకి ఇంటిమేట్ చేస్తే, ఆ శాఖలు సంబంధిత వాళ్ళకి చేసుకొచ్చినాయి. ఇదంతా ఒక ట్రెండ్ నడిచిందన్నటువంటిది బయటపడినటువంటి నేపథ్యంలో $68,000,000 పే చేసింది అన్నటువంటిది మనకి దగ్గర నుంచి విన్నందుకు గాను వాళ్ళకెవరికో పే చేసిందట.